హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి గేట్ బిగిస్తున్నామండి. ఆ గేట్ ఎలా బిగిస్తాం అన్నీ కూడా మీకు వీడియోలో చెప్తానండి. అలాగే ఇది ఏరియా కూడా మీకు వీడియోలో చెప్తానండి, చూపిస్తూ మీకు ఏరియా కోసం మాట్లాడతానండి. అలాగే మనకి గేటు పొడవు వచ్చండి మనకు 12 అడుగులండి. మనకి హైట్ వచ్చి 5 అడుగులండి. కరెక్ట్గా మనకు అవుటర్ నుంచి అవుటర్కి అండి 5 అడుగులు. గేట్ కూడా మన పొడవు వచ్చి అవుటర్ నుంచి అంటే బయట పక్క నుంచి బయట పక్కకే 12 అడుగులండి. మీకు అది కూడా నేను చూపిస్తానండి, క్లియర్గా చెప్తాను. అలాగే ఈ గేటుకి అండి మనం పిల్లర్స్ ఏమి వేయమండి, ఓన్లీ గొట్టాలు ఉంటాయి కదండి, గొట్టాలకి ఆ గేటు వెల్డింగ్ చేసి అది మనకు తీసుకొచ్చారండి. అది మాది ఏం చేస్తామంటే 3 అడుగుల కిందకి బోరు తవ్వుతామండి. బోర్ అంటే మీకు చూపిస్తాను, అది చెప్తానండి. ఆ బోర్ తవ్వి ఆ పైపు లోపల పెట్టి కంకర వేస్తామండి. అది క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దామండి. ఇదిగోండి బోర్ తవ్వమండి, 3 అడుగులు చూపిస్తానండి. చూడండి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, 3 అడుగులండి. చూడండి 3 అడుగులండి. ఇది మనం ఇంకో బోట్ అవుతున్నామండి. చూడండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదిగోండి బోట్ అవుతున్నారు. చూడండి, ఇలా తవ్వుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను క్లియర్గా. ఇదిగోండి అది తిప్పుతూ ఉండాలండి. అప్పుడు మనకి లోపలంటే మట్టి ఎంత కావాలో అంత వచ్చేద్ది మనకి. మళ్ళీ ఒకసారి బయటికి తీసుకొని మళ్ళీ దులుపుకొని మళ్ళీ పెట్టుకోవాలి. చూడండి, అలా తిప్పాలి, బలంగా తిప్పాలండి. అలాగా జాగ్రత్త కనుక మనకి తిరగదండి. చిన్న చిన్న రాయిలు తగులుతూ ఉంటాయి, అవి చూసుకొని మనం గట్టిగా తిప్పితే మాత్రం ఆ రాయి వల్ల కటింగ్ అవుద్దండి, బోర్ వల్ల అవుద్ది, గుణపలతో అవ్వండి కొన్ని. అందుకే మట్టి అలా తీసుకోవాలండి. చూసుకొని ఎలాగొచ్చిందో అలా తీసుకొని మనం పెట్టుకోవాలి. పెట్టుకోవాలండి. అది మళ్ళీ అలాగే ఒకటే మనం తీసిన మాత్రం కూడా జాగ్రత్తగా మనం తీసుకోవాలండి. కంగారు పడకూడదు. తిప్పుడు మాత్రం తిప్పి అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పైకి తీసుకుని మట్టి లోపలికి వెళ్ళిపోద్దండి. అదే కొన్ని దగ్గర బంక వస్తుందండి, అదైతే మనకు ముద్దగా వచ్చేస్తుంది. ఇది ఎర్రమట్టి కదండి, అందుకోసం ఇప్పుడు ఇది 9 అంగుళాలు బట్టి లోతు, అదే 2 అడుగులు అనుకొని గుణపంతో తవ్వుకుంటే బాగుంటది. మనకి ఎప్పుడు కూడా అది కూడా చూసుకోవాలి. మనకి ఇది పామ తోట అండి. పామ తోట దగ్గర మనకి గేట్ బిగిస్తున్నాం. ఏదో సేఫ్టీ గేట్ చూపిస్తాం. చూడండి తోట, ఇదిగోండి మన తోట. పామ తోటకి చూడండి ఇదంతా సేఫ్టీ గేట్ అండి. ఇది యాదవ పక్క, అది చూడండి చూపిస్తాను. చూడండి, మరి రాబోదు కొంచెం మరి చేతులు అవ్వాలి కదా, తప్పదు కదా బిగిత్తకు వచ్చినప్పుడు. ఇంకో నీ లోపల కంగారు కలుపుకుంటున్నాం. చూడండి రైట్ కోర్స్ వేసుకోవాలి, అంటే గేట్ తొక్కకుండా వేసుకోవాలి. రైట్ కోర్స్ వేసుకుని కంకర వేస్తాను. చూడండి, చూడండి గేట్ బిగిస్తున్నాం.
గేట్ బిగించిన తర్వాత కట్టిన తర్వాత కంకర వేస్తామండి. చూడండి చూపిస్తాను. అది కూడా ఇదిగోండి గేట్ బిగిస్తాం. ఒక రెక్క బిగించాం, ఒక రెక్క బిగిస్తామండి. బిగించింది మీకు చూపించలేదు ఎందుకంటే ఆ రెక్క పెట్టుకుంటే సాయం వెళ్ళేదండి. చూడండి మా ఊళ్ళు బిగిస్తారు. ఇప్పుడు ఇంకోటి ఒక రెక్క చూసుకొని మనం కరెక్ట్ పర్ఫెక్ట్గా మీకు ఆ రెక్క కూడా పెట్టిన తర్వాత మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. చూడండి రెండు రెక్క బిగిస్తున్నాం. అది కూడా బిగించిన తర్వాత మీకు కంకర ఎలాగేస్తామో తోకర ఎలాగేస్తామో చెప్తాను. చూడండి రెండు రెక్కలు బిగిస్తాం. మనకి బిగించిన తర్వాత రెక్కలో సమానంగా ఉండి చూసుకోవాలి పైన. తర్వాత గొల్లెలు చూసుకోవాలండి పడుతుందో లేదో. చూడండి దగ్గరగా చూపిస్తాను. గొల్లెలు కట్టకుండా చూసుకోవాలి. తూకం కూడా చూసుకోవాలి. తూకం చూసుకున్న తర్వాత మనం గొల్లెలు గాడెట్టేసుకోవాలండి. అటు ఇటు ఎక్కడికి వెళ్ళకూడదు. మన గ్యాప్ కూడా ఉంచుకోవాలి. చూసుకోండి గ్యాప్ కరెక్ట్గా ఉంచుకోవాలి. తీసుకెళ్ళి చూసుకోవాలి. గెల్ల చూడండి రెండు బిగిస్తాం మనం. చూడండి తీసారు కదా బోర్డులోకి అలా పెట్టేస్తాం. దీంట్లో మన నీరు వేసి కంకర వేసుకోవాలి. చూపిస్తానండి కంకర వేసినప్పుడు అది కూడా. చూడండి కర్రలు కట్టుకోవాలండి మనం. చూడండి బయట పక్క వెళ్ళి కూడా చూపిస్తాం కంకర వేసినప్పుడు. చూడండి ఇలా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుంటే కంకర వేసుకోవాలి. కంకర వేస్తాం అలా కూరుకోవాలి. వేసిన తర్వాత చూడండి అలా వేసి చూడండి అలా వేసుకొని శుభ్రంగా మూడు పక్కన కూడా కూరుకోవాలి బాగా. ఎక్కడ గొల్లు రాకూడదండి. కంకర కూడా మనకి జిగురుగా ఉండాలి. ఎందుకంటే మరి దీనికి స్తంభాలు ఏం లేవు కదండి. అందుకే పర్ఫెక్ట్గా కూరుకోవాలి. చూడండి వీడియో చూపించినట్టే.
చూడండి, ఇది కంకర వేస్తామండి. ఇది మనం గేట్కి తూకం అండి. ఎప్పుడైనా సరే చూడండి, ఈ పక్క నుంచి తూకం ఇలా చూసుకోవాలి మనకి. చూడండి, మళ్ళీ ఎదర పక్క చూసుకోవాలండి. చూడండి సారి ఇక్కడ మనం కంకర వేసినప్పుడు కూడా సార్ తూకం చూసుకోవాలి. ఏం కదిలితే కదలొచ్చు కదా. చూడండి, ఉండేది చూపిస్తాను మీకు. అది తూకం వేస్తాను చూడండి, క్లియర్గా చూపిస్తాను. అది కూడా చూడండి, తూకం వేస్తున్నాం. అలా చూసుకోవాలి సార్ వేసిన ముందు, ఎందుకంటే కదిలితే కదలొచ్చు కదా. చూడండి, కరెక్ట్గా ఉంది. సరిపోయిందండి కరెక్ట్గా. ఇప్పుడు కంకర వేస్తున్నాం చూడండి. దీంట్లోనే కంకర వేస్తాం చూడండి. కంకర వేస్తున్నాం చూడండి, కంకర వేస్తున్నామండి. అది ఆల్రెడీ వేస్తాం కదా, ఇది వేస్తున్నాం. ఇది ఏరియా అన్నీ చెప్తానండి. అలాగే ఈ గేటు పొడవ అడ్డం కూడా కొలిచి చూపిస్తాను మీకు. గేట్ అంతా అయిన తర్వాత ఏరియా కూడా ఇది ఎక్కడ వేస్తున్నాం కూడా మీకు చెప్తానండి. వీడియో లాస్ట్న చూడండి. చూడండి, కూరుకోవాలి కరెక్ట్గా. కంకర మాత్రం తడిగుండలో గోతులు వేసినప్పుడు, ఎందుకంటే చూడండి గొయ్యి అంతా వేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇది వేస్తాం. ఇది కూడా ఎదర వేస్తామండి. చూడండి, ఇక్కడ వేస్తాము ఎదర, గేట్ ఎదర. అది కూడా వేస్తాం కదా. ఇప్పుడు ఇదంతా ఇలాగ వేస్తాం కంకర. చూడండి, వేసిన చూపిస్తాను. ఫస్ట్ నీళ్ళు వేసుకోవాలి. మనం ఎక్కడ కంకర వేసిన సున్నం వేసిన కంపల్సరీ నీళ్ళు వేసుకోవాలండి. అప్పుడు తడిగా కంకర వేసుకోవాలి. చూడండి, గేట్ వైన్ తీసుకుంటున్నాం కంకర. చూడండి, అక్కడ వేస్తాం తడిగేసి. ఎందుకంటే ట్యాప్ నొక్కోవాలి మనం. లేకపోతే ఇటుక వరుస వేసాక తన్నేసుకుంటామండి. ఎవరైనా తన్నేసుకుంటారు. ప్లస్ ఇటుక వరుస కూడా కదిలిపోద్ది. కంకర వేసామనుకో టైట్ అయిపోద్ది అండి. చూపిస్తాను చూడండి, అలా వేసుకోవాలి. మనకి ట్యాప్ మనతో తాపితోని మొత్తం వేసిన మీకు చూపిస్తాను. ఇంకా
చూడండి కంకర అయిపోయింది. ఇప్పుడు మీకు గేట్ కొలుతుందని చెప్పాను కదా, అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పడవ కొలుతాను చూడండి. గేటు అయిపోయింది కొలుతుందని చెప్పాను కదా, ఎందుకండి చూడండి చూడండి చూపిస్తాను మీకు. కరెక్ట్ 12 అడుగులండి. ఇదిగోండి ఇప్పుడు హైట్ కొలుతాను చూడండి. చూడండి హైట్ వచ్చి కరెక్ట్గా 5 అడుగులు. చూసారు కదా, చూడండి గేట్ అయితే బిగిస్తామండి. ఇది మనకి ఏరియా చెప్తున్నాను కదండి, చెప్తానండి. చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది కంకరతోని. ఇలా మనం మోపులు వేసామండి, ఎందుకంటే ఏ జంతువులు రాకుండా, ఆవులు కానీ ఆతగా మేకలు కానీ వస్తాయి కదండి, అందుకోసం అటుపక్క ఎదరపక్క ముళ్ళు కంప వేసామండి. కమ్మలో మనం అయిపోయిన వెంటనే మాత్రం అలాగే వేసుకోవాలి. మనకి ఇది ఏరియా వచ్చండి రాజమండ్రి అండి. రాజమండ్రిలో చాక్లెట్ సిటీ అండి ఇది ఒక పామె తోటలోని మనం బిగించాం. చూడండి మీకు ఆల్రెడీ ఫస్ట్ చూపించాను. ఇదిగోండి పామె తోటలోకి మనం గేట్ బిగించామండి. ఈ గేట్ అండి మనకి కాస్ట్ వచ్చి 20,000 అండి. ఇది మొత్తం మనకి కళాయి పైప్ అండి ఇదంతా. చూడండి గొట్టాలకి మొత్తం ఇలాగ తయారు చేసినందుకు 20,000 తీసుకున్నారు. గేట్ తయారు చేస్తారు కదండి, గేట్ తయారు చేసినందుకు కూడా మొత్తం అలాగా మనకి 20,000 అండి. ఇది మనకి సిమెంట్ బత్తలు అండి, 2 బత్తలు అయ్యాయి. ఇసుక మూటలు 7 మూటలు అండి, కంకర మూటలు 7 మూటలు మొత్తం. మనకి చూసారు కదా, మనకి ఇది కంకర వేసి నిలబెట్టినందుకు మాకు అయితే 4,000 అయిందండి. మనకి ఇసుక సిమెంట్కి 3,000 అండి. మాకు 4,000 మొత్తం కలిసి ఈ గేట్ ఇలా కరెక్ట్గా ఇలా బిగించినందుకు మనకు అయ్యే అమౌంట్ 27,000 అయిందండి. చూసారు కదా, ఎవరైనా గేట్లు ఇలా బిగించాలంటే కింద నెంబర్ పెడతాం చూడండి, ఆ నెంబర్ కాల్ చేయండి. అలాగే మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను ఇలాంటి మంచి వీడియోస్ అండి చాలా వీడియోస్ పెడతానండి. చూడండి నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.